ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశ ఉంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు, నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామి నుండి, అధికారం నుండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాను. ఓకే జయరామ్ గారు, ఆశ ఉండడం తప్పలేదు, కవితది అత్యాశ అన్నట్టు కూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అదే క్రమంలో ఆమె భస్మాసుర హస్తము, మరి తనది భస్మాసుర హస్తం అనుకుంటుంది. అదే క్రమంలో మిగతా వాళ్ళందరూ కలిసి కూడా ఆమె మీద దాడి చేస్తున్నట్టు కల్పిస్తోంది. సో ఓవరాల్గా రాజకీయ నాయకులంతా తెలంగాణలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అందులో బీఆర్ఎస్ నాయకులు అతీతులేం కాదు, వాళ్ళ మీద కూడా విచారణ జరగాలని చెప్పి కూడా ఆమె చేస్తున్న జాగృతి జనం బాట కార్యక్రమాలను ఎట్లా చూస్తారు, ఏం విశ్లేషిస్తారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. మహేష్ గౌడ్ ప్రెసిడెంట్, మన పిసిసి ప్రెసిడెంట్ అవుతా అని కల్లో ఆయన ఊహించాడా? పిసిసి ప్రెసిడెంట్ కాలేదా? మహేష్ కుమార్ అవడం పెద్ద ఏమన్నా ప్రజలు ఏమన్నా కోరుకున్నారా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరైనా సీఎం అనుకున్నారా? రేవంత్ రెడ్డి మీద అనేక ఆరోపణలతో పాటు, భూముల అంశాలతో పాటు, రియల్తో పాటు ఇంకా తగదునమ్మా అన్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ అని బీఆర్ఎస్ ప్రచారం చేసినా కూడా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. అంటే సీఎం అనేది ఎవడు సొత్తేం కాదు, ఎవరైనా అవుతారు. కవిత కాకపోవడం పెద్ద వింతే ఉన్నది. కవిత సీఎం కూతురు. ఎవరు నమ్మినా నమ్మకున్నా కవిత ఆర్థికంగా బలంగా ఉందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో ఏం లేదు, అందులో ప్రజాదరణ ఉందనే విషయం కూడా తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి కూతురు. ఇక్కడ కావాల్సింది ప్రాపగండా, పైసలు, ప్రజల లోపల గుర్తింపు. ఇవి పుష్కలంగా కవితకు ఉన్నాయి. ఇందులో ఇక మహేష్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తులు, రేవంత్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి ఒకవైపు ప్రెసిడెంట్, ఇంకో సీఎం అవ్వగలేంది. కవిత అవ్వడం పెద్ద వింత కాదు, గొప్ప కాదు. కవిత అవ్వడానికి ఛాన్స్ ఉంది, అవ్వాలని కవితకు నేను ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మిగతా విషయాలు ఏదైతే ఉన్నా కానీ అసలు విషయం అంతా ఏంటంటే, కవిత ఇంటి ఫోన్ తీసుకొచ్చేసి ప్రజలు మొయ్యి ఉండడం బాగలేదు. మీ ఇంట్లో ఉన్న లొల్లిని తీసుకొచ్చేసి వీధి మొత్తం రుద్దేసి, ఇది మొత్తం మీరు రుద్దేసుకోండి, దీనికోసం నాకు ఏదో ఇబ్బంది ఉంది, మీరు అంత రండి అని చెప్పడం అది బాగా. ఒక పట్టుదల, అవసరము, అవకాశం ఎంత ఉందో దానికోసం పనిచేయడం కూడా కావాలి. భూములకు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా భూములకు ఏదో వేసినంత మాత్రాన, సో ఆ భూములకు వచ్చినంత మాత్రాన అదే విజయమే కాదు. విజయాలు అనేటివి చీమలు గూడు కట్టుకుంటే పాములు నిలువ ఉంటుంది చిత్రపురి కాలనీ. దాన్ని కొల్లగొట్టి అందులో ఉన్న దొంగలు 420 బ్యాచ్ ఉంది. వాడు ఎవడున్నాడో తెలియదు. ఒక్కొక్కడు ఆఫీసర్లు, ఒక్కొక్కడు వచ్చేసి బిహెచ్ఎల్ లో ఉన్నతమైన ఉద్యోగాలు చేసి ఇప్పుడు అందులో కొలుగుంటున్నారు. వాళ్ళను బయటికి పంపిస్తే, ఒక నిరుపేదలకు అవి అండవేర్ చేస్తే అది విజయంగా చూస్తాం. దానికి మా వంతు కర్తవ్యంగా ఏదన్నా ఉందంటే జైభీమ్ ఆర్మీ డెఫినెట్ గా ముందుంటది. ఏ యుద్ధానికైనా సిద్ధం. ప్రజల కోసం పనిచేయడం కోసం, వ్యక్తుల కోసం పనిచేయం, ప్రజల కోసం పనిచేయడానికి మేము సిద్ధం. దాంతో పాటు వచ్చేసి తెలంగాణ లోపల ఇంటికొక్కరుగా శవాలు లేచిపోతున్నాయి ఆల్కహాల్ ద్వారా. 12,700 గ్రామాలుంటే నెలకు ఒక గ్రామాన్ని చొప్పున పోతుంటే, నెలకు ఒక వ్యక్తి గ్రామాన్ని చొప్పున అంటే 12,007 మంది సగటున చచ్చిపోతుంటే, ఏ చావైనా కూడా దాని వెనకాల ఉన్నది పూర్తిగా కూడా ఆల్కహాలే. ఆ ఆల్కహాల్ దెబ్బ కొడదామంటే రమ్మంటే మేము వస్తాం, దాన్ని కొడదామంటే కొడదాం. జనం లోపల తాలిబొట్లు కాపాడుకున్నట్టు అవుతుంది. ఇక్కడి బిడ్డల్ని కాపాడుకున్న వ్యక్తులం అవుతాం. ఎందుకంటే ఇది నిజానికి కనుక దీని మీద పనిచేస్తే కవిత జీవితం ధన్యమవుతుంది. ప్రజలు కవితను నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదే ఆల్కహాల్ కుంభకోణం మీద కవిత జైలుకు పోయింది. ఇది